హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ. నేను మీ ప్రజ్ఞ. సో ఇవాళ మనతో బోలెడని కబుర్లు చెప్పడానికి ఎస్పి పవన్ గారు ఉన్నారు. హాయ్ సార్. సార్, సంక్రాంతి అంటేనే గుర్తొచ్చేది మూవీస్. ఈసారి సంక్రాంతికి ఎలాంటి మూవీస్ రాబోతున్నాయి అంటారు? సంక్రాంతికి అందరికి తెలిసిన విషయమే, గేమ్ చేంజర్ బిగ్ బజ్ క్రియేట్ చేసింది మార్కెట్ లో. దాంతో పాటు డాకు మహారాజ్ బాలకృష్ణ మూవీ మంచి పోటీ ఇవ్వబోతుంది. ఇంకోటి సంక్రాంతికి వస్తున్నామనే సినిమా. ఈ మూడు మనందరికి తెలిసిన విషయం. అయితే మూడిట్లో ఎక్కువగా బజ్ క్రియేట్ చేసుకుంది మాత్రం గేమ్ చేంజర్ అని నా ఒపీనియన్. బికాస్ ఇట్స్ అ శంకర్స్ మూవీ ఆఫ్టర్ లాంగ్ టైమ్. అంటే రోబో 2 అండ్ భారతీయుడు 2 తర్వాత శంకర్ కి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. అలాగే రామ్ చరణ్ కి కూడా RRR తర్వాత చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. అలాగే పెద్ద డైరెక్టర్ తోటి చేస్తున్నాడు తను. టీజరు ట్రైలరు రెండు చూస్తే గనక చాలా అంచనాలు, ఎక్స్పెక్టేషన్స్ చాలా స్కై లెవెల్ లోపల ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయిపోయాయి. ఇంకా ఈ రెండింటి విషయం పక్కన పెడితే సార్, అసలు ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క ఫ్యాన్ బేస్ ఉంది. ఏ మూవీ ఎక్కువ బాక్స్ బద్దలు కొడుతుంది అంటారు? చెప్పావు కదా, ఫ్యాన్ బేస్ ఉంది. డెఫినెట్ గా రామ్ చరణ్ గారి ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే ట్రైలర్ అందరికి నచ్చింది, బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. శంకర్ గారు కనుక ఆ ఫ్లాప్స్ ని అధిగమిస్తూ ఈ సినిమా తీశారంటే డెఫినెట్ గా గేమ్ చేంజర్ ఈస్ గోయింగ్ టు చేంజ్ తెలుగు సినిమా సినారియో. సార్, బాలయ్య ఆఫ్టర్ లాంగ్ టైం వస్తుంది. బాలకృష్ణ గారి అంచనాలకి మించి ఉంటాయి కొన్ని సినిమాలు. ఏంటంటే ప్రిడిక్ట్ చేయలేము అసలు ఎలా ఉండబోతుంది బాలకృష్ణ సినిమా అనేది. అన్ప్రిడిక్టబుల్ అని గేమ్ చేంజర్ లో డైలాగ్ ఉంది, కానీ అన్ప్రిడిక్టబుల్ బాలయ్య బాబు సినిమా. జస్ట్ బికాస్ అఖండ సినిమా ఎంత అసలు ఎంత సూపర్ డూపర్ హిట్ అయింది అనేది మనకు తెలుసు. అలాగే భగవంత్ కేసరి NBK, నేలకొండ భగవంత్ కేసరి NBK, ఈ సినిమా కూడా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చి ఇంత సూపర్ డూపర్ హిట్ అయింది. మనకి ఆయన అందులోపల ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, లేకపోతే ఆయన కంప్లీట్ క్యారెక్టరైజేషన్ కానీ, ఆయన తనను తాను డెవలప్ చేసుకున్న తీరు కానీ అన్ని. కాబట్టి డాకు మహారాజ్ ని కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. నాకు తెలిసి గేమ్ చేంజర్ అండ్ యాక్షన్ మూవీస్ లో, సీరియస్ మూవీస్ లో డాకు మహారాజ్ అండ్ గేమ్ చేంజర్ టగ్ ఆఫ్ వార్ గా గట్టి పోటీ ఇవ్వబోతున్నాయి అని నేను అనుకుంటున్నా. ఇంకా మూడో సినిమా సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ గారు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ అండి. ఎలా ఉండబోతుంది అంటారు? డెఫినెట్ గా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అనిల్ రావిపూడి గారు అండ్ వెంకటేష్ గారి కాంబినేషన్ లో థర్డ్ మూవీ ఇది, F1 F2 అండ్ దిస్ వన్. సో ఈ సినిమా F2 అండ్ F3 సారీ F2 F3 తర్వాత ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ అని అయితే తెలుస్తుంది. అయితే ఎందుకనో నాకు తెలిసి ఈ రెండు సినిమాలకి మార్కెట్ లో అండ్ సోషల్ మీడియా వచ్చినంత బజ్ దానికి రాలేదేమో. అనిల్ రావిపూడి అయితే బాగా ట్రై చేశాడు, కొత్తగా ట్రై చేశారు. అంటే వెంకటేష్ గారితో ఆయన పాట పాడతా నేను పాడించనటం, అది తప్ప ఎక్కడ స్టోరీ రివీల్ చేయటం కానీ, లేకపోతే ఇంకోటి కానీ నాకు అంతగా క్రియేట్ చేయలేదేమో అని అనిపించింది. బట్ ప్రిడిక్ట్ చేయలేము ఈ సినిమా కూడా, ఎందుకంటే యాజ్ యూ సెడ్ ఈజ్ అ ఫ్యామిలీ స్టార్ వెంకటేష్ గారు. సో డెఫినెట్ గా ఈ సినిమాలు మూడు హిట్ అవ్వాలనే కోరుకుందాం మన కిరణ్ టీవీ నుండి. సార్, ఇది ఇందులో 2 మూవీస్ దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేశారని విన్నాం. దాని బడ్జెట్ ఎలా ఉంటది? ఒక బడ్జెట్ అయితే 450 crores అబౌవ్ నుంచి గేమ్ చేంజర్, అలాగే ఒక 100-150 crores డెఫినెట్ గా వెంకటేష్ గారి సినిమా కూడా ఉంటుంది. సో ఓవరాల్ బడ్జెట్ ఆయన పెట్టింది 500 to 600 crores అని మార్కెట్ టాక్, మన టాక్ కాదు. సో మనం గూగుల్ సెర్చ్ చేసినా, వాళ్ళు మాట్లాడినవి అండ్ ఇంటర్వ్యూస్ లో ఇచ్చినవి చూసినా కూడా 400 to 500 crores మధ్యలో అంత పెద్ద బడ్జెట్ అంటే డెఫినెట్ గా దిల్ రాజు గారికి ఇది పెద్ద కీలకమైన పీరియడ్ అని చెప్పాలి. ఎందుకు చెప్పండి? వై ఇట్ ఈస్ వెరీ క్రూషియల్ టు దిల్ రాజు గారు? బికాస్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద కలెక్షన్స్. సార్, అంత బడ్జెట్ పెట్టి తీసారు కదండి సార్, మరి రిటర్న్స్ కూడా అలానే ఉండబోతున్నాయి అంటారా? అంటే ఈ మధ్య జరిగిన ఒక పుష్ప ఇన్సిడెంట్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటారా ఇందులో? పుష్ప సినిమా ఎఫెక్ట్, పుష్ప సినిమాలో పుష్ప మూవీ టికెట్స్ అంటే ఐ మీన్ సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన దానిలో జరిగిన తొక్కిసలాట కేసు తాలూకా ఇంపాక్టే పుష్ప కలెక్షన్స్ మీద పడలేదు. వేరే సినిమాకి ఎందుకు పడుతుంది ఇంకా? బికాస్ ఇంకొంచెం కేర్ తీసుకుంటారు కానీ నాకు తెలిసి థియేటర్ తాకిడి మాత్రం ఏమాత్రం తగ్గదు, అలాగే ఉంటుంది. బట్ ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి నిజంగా అందరికీ డెఫినెట్ గా ఈ పాటికి అర్థమై ఉంటుంది మనం ఎలా ఉండాలి, ఎలాగా ఇది చేయాలి థియేటర్స్ దగ్గర తొక్కిసలాట కాకుండా అనేది. అయితే
ఈసారి మూవీస్ కి టికెట్ ధరలు ఎలా ఉండబోతున్నాయి సార్? టికెట్ ధరల విషయంలోనే ఏపీ అయితే చాలా క్లారిటీ ఇచ్చేసింది. మన డిప్యూటీ సీఎం గారి గేమ్ చేంజర్ అప్పుడు కూడా మనం విన్నాము. బెనిఫిట్ షోస్ కి కూడా వాళ్ళు అనుమతి ఇచ్చారు. బెనిఫిట్ షోస్ వచ్చేసి నాకు తెలిసి అరౌండ్ 1500 సంథింగ్ అలా ఉంది. అలాగే 600 అబౌవ్ మామూలు ఒక 20 days పాటు గేమ్ చేంజర్ నార్మల్ టికెట్స్ ధరలు ఉండబోతున్నాయి అనేది మనకు ఒక క్లారిటీ ఉంది గేమ్ చేంజర్ ఏపీ విషయంలో. అయితే మరి తెలంగాణలో బెనిఫిట్ షోస్ కి అనుమతి ఉంటుందా? రేవంత్ రెడ్డి గారు అనుమతిస్తారా? అసలు రేవంత్ రెడ్డి గారికి టాలీవుడ్ పైన ఆ కలెక్షన్స్ కానీ లేకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ మీద కానీ ఎలాంటి ఒపీనియన్ ఉంది అనేది ఇప్పుడు మనకి క్లారిటీ కూడా వచ్చేస్తుంది. అండ్ అలాగే దిల్ రాజు గారు మొన్న జరిగిన ఇన్సిడెంట్ తో వీళ్ళందరూ వెళ్ళి కలవడం జరిగింది. పుష్ప తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ ఈ విషయాల సందర్భంలో వాళ్ళు కలిశారు. ఆయన డెఫినెట్ గా ఎంకరేజ్ చేస్తాను నేను, బట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ మాత్రం నేను ఎంకరేజ్ చేయనని రేవంత్ రెడ్డి క్లియర్ గా చెప్పారు. అంటే రిలీజింగ్ కి పెద్దగా టైం కూడా లేదు కదండి సార్, మరి ఈ డెసిషన్ ఎప్పుడు వస్తుంది అంటారు? డెఫినెట్ గా రాత్రి కూడా అవ్వచ్చు. డిపెండ్స్ అనమాట. మనకి 1-2 days ముందు కూడా 1 day బిఫోర్ ఇచ్చినా కూడా దట్ కెన్ బి బెనిఫిటెడ్ అనమాట. ఒకవేళ మనకు అంటే వాళ్ళకి ఫేవర్ గా రాకపోతే ఏంటి సార్? ఫేవర్ గా రాకపోవడం అంటూ ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఫేవర్ గా రాకపోతే మాత్రం అంత బడ్జెట్ ని కలెక్షన్స్ రూపంలో మళ్ళీ కాంపన్సేట్ చేసుకోవడం అనేది కొంచెం ఇంపాసిబుల్. అంటే పుష్ప 2 ఫైర్ ఇంకా ఉంది జనాల్లో, ఆ ఇన్సిడెంట్ తర్వాత ఇంకా ఉంది అని నేను అనుకుంటున్నాను. సో మేబీ రాకపోవచ్చేమో వీళ్ళకి ఫేవర్ గా అని నా ఒపీనియన్. మరి మీరేమంటారు సార్? మరి గవర్నమెంట్ డెసిషన్ ఎలా ఉంటుందనేది చూడాల్సిందే. బికాస్ మనం ఈ విషయం మనము గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ చెప్పిన అన్ప్రిడిక్టబుల్ ఇది. బికాస్ అతను ఎలా చేస్తాడు, ఆయన సీఎం ఎలా తీసుకుంటారు, సినిమాటోగ్రఫర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్, ఆయన ఈ విషయాన్ని ఎంత సీరియస్ గా తీసుకుంటారు, లేకపోతే ఒక సినిమాకి ఒక సహజంగా అలా జరిగింది ఇంకో సినిమా మీద ఆ తాలూకా ఆ సంఘటన తాలూకా ఇంపాక్ట్ ఉండడం న్యాయం కాదేమో. ఎందుకంటే ఇంత బిగ్ బడ్జెట్ లో మన పవన్ కళ్యాణ్ గారి మాటలు విశ్లేషించుకుంటే, ఆయన చెప్పింది మనం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే ఎవరి మనసులోనైనా అదే భావం అనేది ఉంటుందేమో. బికాస్ మనం ఇప్పుడు హాలీవుడ్ స్థాయిలో సినిమాలు తీసే పొజిషన్ కి తెలుగు ఇండస్ట్రీ చేరుకుంది అని చెప్పింది. అదే స్టేజ్ మీద, ఆన్ స్టేజ్ మీద చెప్పినప్పుడు డెఫినెట్ గా ఇంత మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దిల్ రాజు గారు లాంటి ప్రొడ్యూసర్లు అంత ఖర్చు పెట్టి అంత స్థాయిలో తీయగలిగినప్పుడు వై నాట్ కొద్ది రోజులు ఆ టికెట్ కి సంబంధించిన ఆ బడ్జెట్ కి సంబంధించిన రేట్స్ కి కొద్ది రోజులు టికెట్ ఇది చేసుకోవడం న్యాయమే, సమ్మతమే కదా అన్నట్టుగా ఆయన చెప్పారు. ఎందుకంటే హై బడ్జెట్ మూవీస్ కి అంటే ఈ బడ్జెట్ విషయంలో ఈ కన్సర్న్ తీసుకొని మన రిలీజింగ్ పోస్ట్పోన్ చేసే అవకాశాలు ఉన్నాయంటారు సార్? రిలీజింగ్ పోస్ట్పోన్ చేయటం అయితే కుదరదు. ఎందుకనంటే సంక్రాంతి అనేది పెద్ద ఎమోషన్. మనకి తెలంగాణ కన్నా కూడా ఎక్కువగా ఏపీ లోపల సంక్రాంతి అని అంటే అన్ని మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు తెలుగు సినిమా అనేది కూడా వాళ్ళ నరనరాల్లో ఉంటుంది. ఫ్యాక్ట్ ఇది. నేను కూడా అక్కడ చాలా మందిని చూసా. వాళ్ళకి సినిమా ఆ రోజు ఆ 3 రోజులు చూడందే అసలు వాళ్ళకి ఏదో మిస్సింగ్ అనే ఫీలింగ్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. అంత సినిమా లవర్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి కూడా వాళ్ళ బ్యాక్ బోన్ అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ పీపుల్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అలాంటప్పుడు సినిమా పోస్ట్ పోన్ చేయడం అనేది అది మైనస్ అయ్యేది ప్రొడ్యూసర్స్ కి మైనస్ అవుతుంది తప్ప ప్రేక్షకులకి డిసప్పాయింట్మెంట్ అవుతుంది. వీళ్ళకి బిగ్ బడ్జెట్ మైనస్ అవుతుంది. సో మూవీ ప్రమోషన్స్ కోసం మరి హీరోస్ ఏమన్నా థియేటర్లకి విజిట్ చేయడం ఇలాంటివి జరుగుతాయి అంటారా? ఇవి ఉండకపోవచ్చు హీరోస్ వెళ్ళటం. ఎందుకంటే ఆల్రెడీ ఒక గుణపాఠం లాగా మనకి పుష్ప 2 ఇన్సిడెంట్ జరిగినప్పుడు పోలీసులు కూడా డెఫినెట్ గా పర్మిషన్స్ ఇస్తారు అని అయితే నేను అనుకోవట్లేదు. బికాస్ ఒక మంచి సినిమాకి మేము టికెట్స్ రేట్లు పెంచుతాము, మీరు హ్యాపీగా మీరు బడ్జెట్ కి తగ్గట్టుగా టికెట్స్ పెంచుకోవడం. బెనిఫిట్ షోస్ సంగతి రేవంత్ రెడ్డి గారు అయితే క్లారిటీ ఇవ్వలేదు. బట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏపీలో అయితే ఆయన ఓకే, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మీరు బెనిఫిట్ షోస్ కి లైన్ క్లియర్. ఎందుకంటే అంత బడ్జెట్ తిరిగి రావాలి అని అంటే అది చాలా కష్టం. 100-200 రూపీస్ తోటి అంత బడ్జెట్ ని తెచ్చుకోవాలంటే ఎన్ని షోస్ పడినా కష్టం. అండ్ మోర్ ఓవర్ ఒక 3 days పాటు నాకు తెలిసిన విషయం 5 shows కి అనుమతి కూడా ఉంది అని విన్నా నేను. మనకి జనరల్ గా 4 shows ఉంటాయి, 5 shows కి కూడా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. సో అలాంటివి ఏమన్నా తెలంగాణలో కూడా ఇచ్చే అవకాశం ఉందా? మరి వాళ్ళని అప్రోచ్ అవుతున్నారా? ఆల్రెడీ దిల్ రాజు గారు డెఫినెట్ గా అప్రోచ్ అయ్యి ఉంటారు, లేకపోతే టికెట్ హైక్ గురించి చెప్పుంటారు, యాజ్ వెల్ బెనిఫిట్ షోస్ గురించి కూడా మాట్లాడి ఉండుంటారు. సో పుష్ప 2 ఇన్సిడెంట్ ఎఫెక్ట్ అనేది దీని మీద
పడదు అని నేను అనుకుంటున్నా, నా పర్సనల్ ఒపీనియన్ ఇది. దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్లు ఇంత బడ్జెట్ పెట్టి తీయడం వల్ల అంటే అంతే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి ఒక మూవీ మీద. సో ఒకవేళ మూవీ సరిగ్గా అంటే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వనప్పుడు ఎలా ఉండబోతుంది సార్ వీళ్ళ పరిస్థితి? ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోతే నిజంగా తీవ్రమైన నష్టాల్లోకి పడాల్సి ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు మగధీర, బాహుబలి లాంటి సినిమాలు బిగ్ బడ్జెట్ మూవీస్. ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే కొన్ని వందల మంది, వేల మంది దాని మీద వర్క్ చేస్తారు, దాని మీద వర్క్ జరుగుతుంటుంది, ఇయర్స్ తరబడి వర్కౌట్ చేస్తారు. తమిళ సినిమాలు చూసుకున్నట్టయితే రోబో, ఐ అండ్ అపరిచితులు లాంటి మూవీస్ చాలా లాంగ్ తీశారు, ఎక్కువ బడ్జెట్ దాని మీద పెట్టి తీయడం వల్ల అన్కంట్రోల్డ్ గా ఉంటుంది బడ్జెట్. ఇప్పుడు సన్ పిక్చర్స్ ఎలా తీస్తారు మీకు ఐడియా ఉంటుంది. సన్ పిక్చర్స్ కానీ, జ్ఞానవేల్ రాజా మూవీస్, సూర్య మూవీస్ కానీ ఇవన్నీ తీసేటప్పుడు అండ్ మోర్ ఓవర్ సెవెంత్ సెన్స్ అనే సినిమా కూడా దగ్గర దగ్గర 2.5 years పట్టింది సినిమా తీయటానికి. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా బడ్జెట్ అనేది వాళ్ళ కంట్రోల్లో ఉండదు. ఉండనప్పుడు డెఫినెట్ గా సినిమా హిట్ అవ్వకపోతే డెఫినెట్ గా డౌన్ లోకి వచ్చి ఒక సంప్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఏ ప్రొడ్యూసర్ అయినా, అది నాట్ ఓన్లీ బిగ్ ప్రొడ్యూసర్స్, టాలీవుడ్, కోలీవుడ్ కాదు, మామూలు మన బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కూడా. అలా బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ ఎంతో మంది డిజాల్వ్ అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే కనుమరుగైపోయారు. పెద్ద పెద్ద సినిమాలు తీసిన, బిగ్ బడ్జెటెడ్ మూవీస్ తీసిన సుభాష్ ఘై లాంటి వాళ్ళే ఒక్క సినిమా, 2 సినిమాలు గట్టిగా దెబ్బ కొడితే అవుట్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రేమదేశం సినిమా తీసిన ప్రొడ్యూసర్ కుంజుమోహన్ జెంటిల్మెన్ సినిమా తీశాడు ఆయన. తర్వాత ప్రేమదేశం లాంటి బిగ్ బడ్జెట్ మూవీస్ తీశాడు. ఆ తర్వాత ఒకే ఒక్క సినిమాతోటి ఆయన చాలా కాలం కోలుకోలేకపోయాడు. రక్షకుడు అనే సినిమా చేశాడు ఆయన నాగార్జున తోటి. అది బిగ్గెస్ట్ డిజాస్టర్. సో ఆ సినిమా ఒక్కటి ఫ్లాప్ అయినా కూడా చాలా 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 ఎడ్జ్ ఆఫ్ ది నైఫ్ అంటారు కదా, అలా ఉంటుంది సిచ్యువేషన్. సో విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్. డెఫినెట్ గా we should wish because it is not only producers movie, it is also technicians movie. చాలా మంది టెక్నీషియన్స్ దాని మీద వర్క్ చేస్తారు. బ్లా 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 చాలా మంది యూట్యూబర్స్ కానీ వాళ్ళు కానీ. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ఒక ఇండస్ట్రీలో ఒక టెక్నీషియన్, నేను సినిమా ఇండస్ట్రీలో జర్నలిస్ట్ ని కూడా, అలాగే సినిమా టెక్నీషియన్ ని కూడా ఐ రిక్వెస్ట్ ఏంటనంటే స్పాయిలర్ రివ్యూస్ మాత్రం ఇవ్వకండి అట్లీస్ట్ ఫర్ 3-4 days. ఎందుకనంటే నచ్చితే మీకు నచ్చిందా, మీకు నచ్చలేదా, లేకపోతే అది ఎలా ఉంటుందంటే ప్రొవోక్ చేసినట్టు ఉంటుంది, మిగతా వాళ్ళని ఆ సినిమాకి వెళ్ళకండి అన్నట్టు ఉంటుంది. అంటే మేము డిజాస్టర్ అయితే చెప్పకూడదా అనేది కూడా ఒక పాయింట్ కరెక్టే కాదనట్లేదు. నేను కూడా రివ్యూవర్నే, అటు సినిమా డైరెక్ట్ చేశాను, రివ్యూవర్ని కూడా, యూట్యూబర్ని కూడా. కానీ మనం అలా చేయటం వల్ల ఆ ఒక్క సినిమాలో పనిచేసిన కొన్ని, నాకు తెలిసి ఒక 500 మంది టెక్నీషియన్స్ ఒక పెద్ద మూవీకి పనిచేస్తారు. 500 ఇంటూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు 4 members ఉన్నారంటే ఒక 2000 మందికి మన ఉపాధి కోల్పోయినట్టు అవుతుంది వాళ్ళకి. దయచేసి ఈ విషయాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకుని నాన్ స్పాయిలర్ రివ్యూస్ ఇస్తే బాగుంటుంది. ఆ సినిమా హిట్టా ఫట్టా లేకపోతే ఇంకోటా అని చెప్పి పెట్టేసి సినిమా రిలీజ్ మరుసటి రోజు మనకు ఉందంటే US రిపోర్ట్ అని అదని ఇదని, అది చాలా వరకు ఫేక్ ఉంటాయి ఆ రివ్యూస్. హిట్టా ఫట్టా అనేది మీరు ఇమ్మీడియట్ గా జస్ట్ లైక్ దట్ ఇలా జడ్జి చేయలేరు. దానికి సినిమా టెక్నీషియన్స్, పెద్ద పెద్ద డైరెక్టర్స్, వాళ్ళకి ఒక టీం ఉంటుంది, వాళ్ళు డిస్కస్ చేసుకునే డిజాస్టర్ తీయాలని ఎవ్వరు అనుకోరు. దయచేసి సినిమా పెద్ద బడ్జెట్ మూవీస్ ని, ఒక సినిమా ఫీల్డ్ ని మనం సేవ్ చేసుకుంటే ఆ సినిమా టెక్నీషియన్స్, అందులో పనిచేసే వాళ్ళు కూడా కొంచెం సేఫ్ జోన్ లో ఉంటారు అనేది నా పర్సనల్ అభిప్రాయం. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు సార్. సో అదండి ఇవాళ మన ఎపిసోడ్. సంక్రాంతి బాగా జరుపుకోండి అండ్ మెయిన్లీ సేఫ్ గా ఉండడమే అందరికి కావాలి. అండ్ మరొకసారి ఇంకొక ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేస్తుంది కిరణ్ టీవీ.